వీడియో మొదలుపెట్టే ముందు మీకు ఒక ప్రశ్న. వీడియో పూర్తయ్యే సమయానికి జగన్నాథ స్వామి గుడి మీద రామచిలక కాకోకుండా మరే పక్షి కనిపిస్తుంది? కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వాళ్ళల్లో ఒకరికి కరుంగలిమాల బహుమతిగా ఇవ్వబడుతుంది. తిరుపతిలో జగన్నాథ స్వామి దేవాలయం ఉందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? రండి, ఈరోజు జగన్నాథ స్వామి దర్శనం చేసుకుందాం. అదిగో జగన్నాథ స్వామి దేవాలయం. జగన్నాథ స్వామి గుడిలో మొట్టమొదట మనకు దర్శనం ఇచ్చేది సుదర్శన చక్రం. అదిగోండి. ఒరిస్సా శిల్పకళ ఉట్టిపడేలాగా 2 సింహ వాహనాలు మొదట మనం దర్శించుకుందాం. పదండి, మన జగన్నాథ స్వామిని దర్శించుకుందాం. గుడిలోకి ప్రవేశించే ముందు గుడికి ఇరువైపులా మనకు దశావతార మూర్తులు దర్శనమిస్తాయి. స్వామివారి గర్భగుడి ముందు భాగాన ఎడమ వైపున రాధాకృష్ణులు, కుడివైపున మీ సమేత జగన్నాథ స్వామి వారు, సింహద్వారం మీద నవగ్రహాలను దర్శించుకోవచ్చు. జగన్నాథ స్వామి వాహనమైన గరుత్మంతుల వారు మనకు దర్శనమిస్తారు. అదిగోండి, బలరామ సుభద్రమ్మ సమేత శ్రీ సుదర్శన చక్ర జగన్నాథ స్వామి వారి దర్శన భాగ్యం. గుడికి ఇరువైపులా గోపురం మీద శ్రీ మహావిష్ణు అవతారం, వినాయక స్వామి, నారసింహస్వామి, ఇలా గుడి చుట్టూరు ఒక ఆధ్యాత్మిక భావన కలగక మానదు. చుట్టూ పచ్చటి వాతావరణంతో పశుపక్షాదులతో భక్తుల మనసు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది జగన్నాథ స్వామి రథయాత్ర గురించి. పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర ఎప్పుడైతే మొదలవుతుందో ఆ రోజే తిరుపతిలో కూడా జగన్నాథ స్వామి రథయాత్ర జరగబడుతుంది. నా జగన్నాథ స్వామి రథయాత్ర చూడడానికి 2 కళ్ళు చాలవు. అంగరంగ వైభవంగా తిరుపతిలో మా జగన్నాథ స్వామి రథయాత్ర జరగబడుతుంది. గర్భగుడిలో నుంచి జగన్నాథ స్వామిని, బలభద్రను, సుభద్రమ్మను, సుదర్శన చక్రాన్ని రథం మీదకెక్కించే ఆ సన్నివేశం, భక్తుల ఆనందం ఒక మాటలో చెప్పేది కాదు. తిరుపతి రైల్వే స్టేషన్ బస్టాండ్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో మ్యూజిక్ కాలేజ్కి ఎదురుగా సందులో సాంస్క్రిట్ విద్యాపీఠ్ లోపల జగన్నాథ స్వామి దేవాలయం దర్శించవచ్చు. తిరుపతికి వచ్చే భక్తులు జగన్నాథ స్వామిని కూడా దర్శించాలనేసి కోరుకుంటూ, మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్. జై జగన్నాథ.